భక్తులు, ఆళ్వారులు విష్ణు భక్తులు. విష్ణు శివ నాకేం భేదం లేదు, వాళ్ళు అలా పట్టుకున్నారు వీళ్ళు ఇలా పట్టుకున్నారంటానంతే నేను. అందులో 63 మంది నాయనార్లలో మూర్తి నాయనార్ అని ఒక నాయనారు. ఆయనకి శివుడంటే మహాప్రీతి. కానీ ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు కూడా చాలా శివభక్తుడై ఉన్నప్పటికీ జరగరాని సంఘటన ఒకటి జరిగింది. పక్కనే ఉన్నటువంటి భిల్లనాయకుడు ఒకడు సైన్యంతో వచ్చి ఆ రాజుని సంహరించాడు. ఆయన పాషండ మతస్థుడు, ఆయనకి శివారాధన అంగీకరించాడు. కాబట్టి ఆయన శివలింగాన్ని ఆరాధన చేయనిచ్చేవాడు కాదు. సరికదా, ఈ ఊళ్ళో శివుడికి పూజ చేసేవాళ్ళు ఎవరు అని పేర్లు అడిగి తీసుకున్నాడు. మొట్టమొదటి పేరు మూర్తి నాయనారిది. ఈయన ఎక్కువగా శివుణ్ణి దేంతో ఆరాధిస్తాడు అని అడిగాడు. చందనపు చెక్కలు తీసుకెళ్ళి అరగదీసి చందనాన్ని అలదుతూ ఉంటాడు ఎక్కువగా. ఆయన ఏం చేశాడు, అసలు ఎవ్వరూ ఎక్కడా చందనపు చెక్క అమ్మడానికి వీల్లేదు, కొట్లన్నీ మూసేయండి అన్నాడు. చందనం లేదు. ఈయనకి చందనం ఇవ్వకపోతే ఉండలేడు ఈయన ఈశ్వరుడికి. ఈయన పూజ గదిలోకి వచ్చి కూర్చుని శివలింగాన్ని చూసి ఏడిచాడు. ఈశ్వరా, నువ్వు పరిపాలకుడవు, కానీ వీడు నేను పరిపాలకుండా అంటున్నాడు, నీకు చందనం ఇవ్వద్దంటున్నాడు. నీకు చందనం ఇవ్వకుండా నేను ఉండలేను. వాడు చందనపు చెక్క దొరకకుండా చేశాడేమో, నువ్వు నా ఒంట్లో కొన్ని చందనపు చెక్కలు పెట్టావు, నా ఎముకలన్నీ చందనపు చెక్కలే. కాబట్టి నేను ఇలా చందనాన్ని అరగదీసేవాణ్ణి, ఇప్పుడు ఇలా పెట్టి పైకి ములుకులా వస్తుందిగా మోచెయ్యి, దీన్నే రాతి మీద అరగతీస్తాను. ఇది శ్వేతగంధం, తెల్లగా వస్తుంది ఎముక గుజ్జు, దీన్ని నీకు అలదుతాను తప్ప ఇదే చందనంగా స్వీకరించు, నాకు ఇంతే ప్రారంధం, ఇంతకన్నా నేను ఎక్కడా తేలేకపోతున్నానని ఒక సాన తీసుకొచ్చి దాని మీద మోచెయ్యి పెట్టి రుద్దుతున్నాడు. అంటే ఆయన చేశాడని మీరు చేసే ప్రయత్నం చేయకూడదు, ఆయన భక్తి అటువంటిది. ఎందుకంటే జనంలో ఇటువంటి మౌఢ్యం కూడా ఉంటుంటుంది, చెప్పకపోతే ప్రమాదం. కాబట్టి ఆయన మోచేతిని రుద్దుతున్నాడు. రుద్దుతుంటే ఆ చర్మం చిట్లిపోయి నెత్తురుస్తోంది. ఆయన అన్నాడు, ఇది ఎర్రచందనం అన్నాడు. ఎముక అరిగి గుజ్జు బయటికి వస్తోంది. శివుడు చూడలేకపోయాడు. ఇది ప్రభుత్వం అన్న మాటకు అర్థం. నేను చూడలేకపోయానండి అన్నాడు అనుకోండి, వాడు చాలా మెత్తటి గుండె కలవాడని అర్థం. ఆ చెయ్యిని నేనిచ్చిన ఎముకలేగా, ఏమవుతుంది ఇంత పాటు అరగదీస్తే అన్నాడు అనుకోండి, కఠినుడు పరిపాలకుడు. ఆయన గభాలను పరిగెత్తుకొచ్చి శంకరుడు కౌగిలించుకున్నాడు. మూర్తి మూర్తి, ఎంత పని చేస్తున్నావు, మోచేతిని అరగదీసేస్తున్నావా, ఇదిగో నేను ఇస్తున్నాను చందన కాష్టం, ఇది అరగదీసి నాకు కలదు, అలా అరగదీకు నేను చూడలేనన్నాడు. ఎవరు? శివుడు మూర్తి నాయనారిని. ఇది బతిమాలాడు పట్టుకుని, అయ్యాలా అరగదీయకు అని. సరే, ఆయన చందనం అరగదీసి ఇచ్చాడు. ఇవాళ ఇచ్చావు కర్ర, అయిపోతుంది, రేపు మళ్ళీ దొరకదు, ఎలా నేను చూస్తాను నీ సంగతి, కంగారు పడకు. ఆ ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి, ఆ రోజు రాత్రి ప్రభువు ప్రాణాలు ఎగిరిపోయాయి, చచ్చిపోయాడు. ప్రభువు చనిపోయాడు, అంతకుముందున్న ప్రభువుకి కొడుకులు లేరు. ఇప్పుడు కొత్త ప్రభువుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలి. తెల్లవారింది, ఈశ్వరుడు ఇచ్చిన చందన కాష్టం ఉందిగా, వెళ్ళి గబగబా అరగదీసి శివుడికి కైంకర్యం చేద్దామని వచ్చి శివాలయంలో నమస్కారం పెట్టుకుని మూర్తి నాయనారు వెళ్ళిపోతున్నాడు. ఆ రోజుల్లో ఒక సంప్రదాయం, ప్రభువు చనిపోయి ప్రభువుకి కొడుకులు లేకపోతే పట్టపుటేనుడికి పుష్పమాల ఇచ్చి పంపించేవారు. అది ఎవరికి వేస్తే వాడు ప్రభు. ఆ ఏనుగు గబగబా వచ్చి మూర్తి నాయనార్ మెళ్ళలో వేసి మూర్తి నాయనారికే పట్టాభిషేకం చేశారు. ఆయన అన్నాడు, నాకు మామూలు పట్టాభిషేకం వద్దు, నాలా ఇంకా శివార్చన చేసేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని నన్ను తీసుకెళ్లి ప్రభుత్వం ఇచ్చాడు శివుడు. కాబట్టి నాకు భస్మతో అభిషేకం చెయ్యండి, రుద్రాక్షల కిరీటం కట్టండి, నాకు జటాజూటం కట్టుకుంటాను, నన్ను శివాలయంలోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయండి అన్నాడు. ఆయన నాయనారయ్యాడు 63 మంది నాయనార్లలో. ఇప్పుడు చెప్పండి, చందనపు చెక్క అడిగిన వాడికి సామ్రాజ్యమే ఇచ్చాడు. ఇది పరిపాలన. ఆయన ఎంత సహృదయుడంటే, ఇంకా ఇది ఐశ్వర్యం ఇచ్చిన సంఘటన. ఐశ్వర్యం ఇవ్వడం కాదు, సాధారణంగా మోక్షం పొందడానికి